డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మరి ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2026లో భాగంగా విట్టి ఏపీ మరి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోదగ్గ కాలేజీల్లో ఉంటే ప్రైవేట్ కాలేజీల్లో మరి ఫర్గెట్ అబౌట్ మరి యూనివర్సిటీస్ కాకుండా మనకి ప్రైవేట్ కాలేజీల్లో ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ ద్వారా చేరే కాలేజీ ఏదైనా ఉంటే విట్టి ఏపీ యూనివర్సిటీ విట్టు మరి ఆంధ్రప్రదేశ్ అమరావతి క్యాంపస్ మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ దీని ద్వారా జాయిన్ అవ్వటం వల్ల ఏంటంటే విట్టి ఏపీలో ఎంసెట్ ద్వారా జాయిన్ అయ్యే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఫీజు రియంబర్స్మెంట్ 90% స్టూడెంట్స్కి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఎంసెట్ ద్వారా జాయిన్ నేను సజెస్ట్ చేస్తాను. ఎంసెట్ ద్వారా వీ కెన్ జాయిన్ త్రూ ఎంసెట్ ఇన్ విట్టి ఏపీలో జాయిన్ అవ్వచ్చు. అంటే ప్రైవేట్లో వాళ్ళు ఎగ్జామినేషన్ రాసి చేరతారు, అది వేరే విషయం. అది కొద్దిగా కాస్ట్లీ థింగ్ అనమాట. విట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బ్రాంచ్ కూడా మరి కన్సిడర్ చేయటం ఎంసెట్ ద్వారా. మరి ఎంసెట్ ద్వారా జాయిన్ అవ్వాలంటే మరి ఇక్కడ ఎంత ర్యాంక్ రావాలి సార్ అంటారు. ఇక్కడ నాకు తెలిసి మరి 15% సీట్స్ మరి ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ దానికి రిజర్వ్ చేస్తున్నట్టు, మిగతా దానికి వీళ్ళు మరి ప్రైవేట్గా, ఇది డీమ్డ్ కాబట్టి ప్రైవేట్గా ఇస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మరి విట్టు దీనిలో అమరావతిలో క్యాంపస్లు ఉంది కాబట్టి అక్కడ గవర్నమెంట్ అండర్స్టాండింగ్ ప్రకారం వీళ్ళు ఎంసెట్కి 15% కోటా ఇస్తున్నారని సమాచారం అయితే ఉంది. మరి దానికి సంబంధించిన మరి ఇక్కడ కట్ ఆఫ్ డీటెయిల్స్ ఏ విధంగా ఒకసారి చూసేద్దాం. మనకి ఆంధ్రప్రదేశ్ ఎంసెట్, తెలంగాణ ఎంసెట్లో భాగంగా మనము మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాము. ఆల్రెడీ ఇక్కడ ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ త్వరలో స్టార్ట్ అవుతుంది. ఎలాంటి గైడెన్స్ కావాలన్నా కానీ మనల్ని సంప్రదించవచ్చు. ఈ నంబర్లో మీరు సంప్రదిస్తే మీకు గైడెన్స్ దాని ప్రకారం ఇవ్వటం అయితే జరుగుతుంది. మీకు వెబ్ ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. విట్టి ఏపీ మరి ఎస్ఆర్ఎం ఇలా డీమ్డ్ యూనివర్సిటీస్లో చేరాలా, లేకపోతే అదేవిధంగా యూనివర్సిటీ కాలేజెస్ ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్లో ఉండే యూనివర్సిటీ కాలేజీల్లో మరి చేరవచ్చు మీకు వచ్చిన ర్యాంకు అనే విధంగా మనము గైడెన్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. దీనికి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్. దీనికి సంబంధించిన మొత్తము డేటా అయితే ఏపీ ఎంసెట్కి సంబంధించిన మొత్తం డేటా అయితే మన దగ్గర ఉంది. ఎవరైతే వెబ్ ఆప్షన్స్ కావాలో మరి సర్వీసెస్ కావాలంటే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. మరి విట్టి ఏపీ 2017లో ఎస్టాబ్లిష్ అయిందమ్మా. ఇక్కడ 2017 ఎస్టాబ్లిష్ మెమోరాండం మరి అండర్స్టాండింగ్ దృష్ట్యా మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి విట్టి ఏపీకి వాళ్ళు కొన్ని సీట్స్ అయితే వీళ్ళకి ఎంసెట్ వాళ్ళకి కొన్ని సీట్స్ అయితే అంగీకరించారు. దానికి సంబంధించిన ఇక్కడ బ్రాంచెస్ మెయిన్ ఏమున్నాయంటే సిఎస్సి బ్రాంచెస్ ఉంది, మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను, సిఎస్సి, సైబర్ సెక్యూరిటీ, ఏఎంఎల్, సిడిఏ, ఈసీ, ఇవన్నీ కూడా బిజినెస్ సిస్టమ్స్, ఇవన్నీ కంప్యూటర్ బిజినెస్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా చాలా కోర్సులు అయితే ఇక్కడ ఉండటం అయితే జరిగింది. ఇక్కడ మనం కట్ ఆఫ్ చూస్తే ఒకవేళ లాస్ట్ ఇయర్ చూస్తే మీరు కట్ ఆఫ్ చూడండి. విట్టి ఏపీలో మరి 3400 ఈసీ చేరారు, సిఎస్సి ఎవరు చేరలా. గుర్తుపెట్టుకొని ఇప్పుడు కోర్ బ్రాంచ్లు కూడా లైమ్ లైట్లోకి వచ్చినాయి. ఒకసారి ఆలోచించండి, ఎందుకంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనుకోండి. ఒక రోజు 2 రోజులు ఆలోచించుకొని మీరు ఎక్కడ చేరినా కానీ ఈసీ కూడా ఇప్పుడు లైమ్ లైట్లోకి వచ్చింది. సిఎస్సి మరి సెకండ్ మరి ఈసీ రావాలంటే 3400 వస్తే ఈసీ వచ్చిందమ్మా లాస్ట్ ఇయర్. సిఎస్సి 3418. దీనికి కొద్దిగా తేడా ఉంది, నో ప్రాబ్లం. దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. మరి సిడిఏ కంప్యూటర్, ఈసీ ఎలక్ట్రాన్, మరి ఏఎంఎల్ 3700కి ఏఎంఎల్ వచ్చింది. సైబర్ సెక్యూరిటీ బిజినెస్ సిస్టమ్స్, ఇది సైబర్ సెక్యూరిటీ 3800, బిజినెస్ సిస్టమ్స్ 3900, ఈసీ. ఈ విధంగా మరి స్టూడెంట్స్కి అయితే అమరావతి క్యాంపస్లో ఈ విధంగా ఉంది. సిఎస్సి ఇది బాయ్స్. మొత్తం ఓవరాల్గా మనకి ఎంఆర్బి అంటే మెకానికల్ ఇంజనీరింగ్ 12,000 దాకా వచ్చింది. మెకానికల్, బిజినెస్ సిస్టమ్స్ 8,400. ఈ విధంగా మరి స్టూడెంట్స్కి ఎస్విఈ యూనివర్సిటీ, ఇక్కడ యూనివర్సిటీస్ వైజ్ కూడా ఉన్నాయి. 6,000 అంటే ఒక 5,000, 6,000. సపోజ్ 3,400 ఉందనుకో, మీరు 3,400 వచ్చిందనుకో, మీరు ఓసీ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఇక్కడ మరి సీట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 3,400, 4,000 మధ్యలో సీటు ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. మరి అదేవిధంగా చూస్తే మరి ఇక్కడ కూడా సేమ్ గర్ల్స్ కూడా 3,400 ఈ రేంజ్లో ఉంది. 3,600 నుంచి ఉందమ్మా. 3,600 నుంచి స్టార్ట్ అయ్యింది. ఇది కూడా మరి ఎస్సీ బాయ్స్, ఇంకా ఎస్సీ యొక్క డివైడ్ చేసిన షీట్ అయితే రాలేదు కాబట్టి ఇక్కడ 3,600 ఎస్సీకి కూడా 3,600 కట్ ఆఫ్ అయింది. 6,500కి అయితే ఈసీఈ 9,000 వరకు అయితే వచ్చింది స్టూడెంట్స్. ఈసీఎస్ ఇవన్నీ 27,000 వరకు వచ్చింది లాస్ట్. మరి ఎస్సీ బాయ్స్ 82,000 వరకు వచ్చింది. మెకానికల్ 82,000 వరకు స్టూడెంట్స్కి వచ్చింది.
ఎస్సీ గర్ల్స్లో కూడా 3,600, 9,000కి ఈఈఎస్ ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను. సిఎస్సి 18,000 దాకా వచ్చిందమ్మ, గుర్తుపెట్టుకోండి. 18,000 సిఎస్ఎం అంటే ఇది ఒక అంచనా మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రావాలంటే సీట్ ఎంత వస్తుంది, ఇదే వస్తుందని నేనైతే చెప్పను, కానీ ఒక అంచనా మాత్రమే. 21,000 మరి సిడిఏ ఇవన్నీ ఈసీ 24,000 వరకు కూడా ఇక్కడ రావటం అయితే జరిగింది. డిఫరెంట్ ఈవెం ఏయు ఎస్వి యూనివర్సిటీ ఉన్న యూనివర్సిటీ వైజ్ 27,000 దాకా కూడా మరి ఎస్సీ గర్ల్స్లో 82,000 వరకు వచ్చింది. 82,000 మెకానికల్ ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే. ఇక ఎస్టీ బాయ్స్ విషయానికి వస్తే 3,600 అమ్మ, 3,600 నుంచి స్టార్ట్ అయింది. 49,000 సిఎస్సి సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ 64,000 దాకా వచ్చింది. మెకానికల్ 1,36,000 దాకా మరి స్టూడెంట్స్కి అయితే వచ్చింది. ఎస్టీ గర్ల్స్ మరి చూసినట్టయితే గర్ల్స్ కూడా 6,000 నుంచి స్టార్ట్ అయిందమ్మా, 6,000 నుంచి స్టార్ట్ అయింది. మెయిడ్ సైబర్ సెక్యూరిటీ ఈసీఎస్ ఈసీఈ 14,000 దాకా వచ్చింది స్టూడెంట్స్కి. మరి 1,40,000 వరకు కూడా ఇక్కడ సీట్స్ వచ్చినాయి. మరి బీసీఏ ఈసీఏ 3,600 నుంచి 4,200, 4,500, 7,000 సిఎస్సి ఇవన్నీ సిఎస్ఎం ఏఎంఎల్ 7,500 అంటే డిఫరెంట్ మీకు ఇవి ఉంటాయి కదా. ఆంధ్ర యూనివర్సిటీ మరి ఎస్వి యూనివర్సిటీ 2 ఉంటాయి కదా. ఈ రెండుని బట్టి ఇక్కడ దాదాపు 78,000 వరకు వచ్చేసింది బీసీఏ బాయ్స్. బీసీఏ గర్ల్స్ వచ్చిన 4,300 నుంచి స్టార్ట్ అయింది. 9,000, 11,000 తర్వాత ఈసీ మెకానికల్ ఇంజనీరింగ్ 72,000 దాకా ఇక్కడ వచ్చింది. బీసీబీ బాయ్స్ 3,600 నుంచి 3,600, 6,000 ఈ విధంగా 8,000 దాకా వచ్చింది. తర్వాత మీకు 19,000, 21,000 మెకానికల్ వచ్చిందమ్మా. విట్టి ఏపీ కూడా చూసుకోవచ్చు. బీసీబీ గర్ల్స్ వచ్చేసి 3,600, 6,000 నుంచి 7,000 దాకా 8,000 దాకా మీకు సిఎస్సి, ఎంఆర్బి, బిజినెస్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి 11,000, 12,000, 17,000 మెకానికల్ 19,000 దాకా వచ్చింది. ఎంఈసి ఈ విధంగా డిఫరెంట్ ఎస్వియు ఏఈ వాళ్ళకి డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ. ఇక బీసీసీ 3,400 నుంచి స్టార్ట్ అయిందమ్మా. బీసీసీ బాయ్స్ 5,000, 6,000, 7,000 దాకా వచ్చింది మీకు. 7,000 సిఎస్సి వీళ్ళ దాకా వచ్చింది. 11,000 తర్వాత 12,000, 17,000 దాకా సిఎస్సి సిఎం ఇవన్నీ వచ్చింది. బీసీసీ గర్ల్స్ 3,600, 4,700, 7,000 ఓవరాల్గా ఒక 7,000, 6,000, 4,000, 5,000, 6,000, 7,000 వస్తే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సీటు. అదేవిధంగా మరి ఇక్కడ బీసీడీ బాయ్స్ 3,400 నుంచి స్టార్ట్ అయితే సిఎస్సి, ఈసీఈ, సిఎస్ఐ, ఏఎంఎల్ 4,000, 5,200, 7,000 ఈ విధంగా డేటా అయితే 8,000 దాకా ఉంది స్టూడెంట్స్కి. 12,000 దాకా ఉంది. మరి బీసీడీ గర్ల్స్ 3,600, 5,000, 6,000, 8,000 దాకా వస్తే ఒక అవగాహన ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత 3,400 నుంచి 6,000, 8,000 దాకా వస్తే మీకు ఇక్కడ బీసీ మైనారిటీ స్టూడెంట్స్ ఇక్కడ సీట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డెఫినెట్గా మీరు 3,000, 18,000 దాకా ఇక్కడ సీట్స్ వచ్చింది. అలాగే మైనారిటీ అమ్మాయిల్స్ మరి గర్ల్స్ స్టూడెంట్స్కి 4,200, 6,000, 7,000, 11,000 ఈ విధంగా 12,000 దాకా వచ్చింది. లాస్ట్ కట్ ఆఫ్ 36,000 దాకా మీకు ఛాన్స్ అయితే ఉంది. ఓవరాల్గా మరి విట్టి ఏపీని కూడా నేను సజెస్ట్ చేస్తాను ఇక్కడ. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది చాలామందికి. ఎంసెట్ ద్వారా చేరితే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఇది వస్తుంది స్టూడెంట్స్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.